మేము ప్రార్థనకి వెళ్తాము. ప్రార్థనకి వెళ్ళి నమ్మామండి. ఇంట్లోకి వచ్చి కొడుకులాగా ఉంటాడండి, అమ్మ నాన్న అంటాడండి, చెల్లి ఉంటాడండి. చూసారు కదండి వీడియో. అసలు జరిగింది ఏంటంటే ఆమె చర్చికి వెళ్ళే వాళ్ళంటే వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా ఆ పాస్టర్ని వీళ్ళు నమ్మారంటే. సో ఇంటికి వచ్చి పోతా ఉండేది ఆమెను అమ్మ, వాళ్ళ ఆయన్ని నాన్న అని చెప్పి, వాళ్ళ కూతుర్ని కూడా చెల్లి అని చెప్పి, అమ్మ నాన్న చెల్లి అని చెప్పి పిలిచేవాడంట. సో పిలుస్తున్నా అసలు విషయం ఎలా తెలిసిందంటే, నార్మల్గా ఇతను ఈమె ఈ అత్యాచారం చేసిన ఆ పాస్టర్ ఈ ఆ పాప వాళ్ళ అమ్మగారు కలిసి ఫీవర్ అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే, సో అక్కడ ఇంకా తగ్గకపోతే నేను స్కానింగ్ చేస్తామని చెప్పి చెప్పడం వల్ల సో స్కానింగ్ బ్లీడింగ్ అవుతుందంట. సో స్కానింగ్ చేసిన తర్వాత తెలిసింది. నేను ఇలా చేసింది ఎవరమ్మా అని అడిగితే ఆ అమ్మాయిని మా ఇంట్లోనే ఉంటారండి పాస్టర్ అండి, మా అన్నయ్యనండి అని చెప్పి చెప్పిందంట. ఆమె ఎంత కుండిపోతుందంటే వాళ్ళ మదరు, ఇలా నన్ను అమ్మ నాన్న చెల్లి అని చెప్పి నా కూతుర్ని నాశనం చేసేసాడు, ఎట్టంటే అది చేసేసాడని చెప్పి ఆమె బాధపడుతుంది. సో బాధపడడంలో తప్పేం లేదు, ఇంకా వాళ్ళకి మానవత్వం మిగిలే ఉంది. సో వాళ్ళకి విలువలు ఉన్నాయి కాబట్టి ఆమె నన్ను కొడుకు నన్ను అమ్మ అన్నాడు, నా కూతురిని చెల్లి అన్నాడు, తను ఎలా ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పి ఆమె బాధపడుతుంది, నమ్మించి గొంతు కోసారని చెప్పి. కానీ కొంతమంది పాస్టర్కి నేను చెప్తున్నాను, కొంతమందికి జీసస్ గుడ్డిగా నమ్మి దీంట్లో వాళ్ళు ఏం చెప్తే పాస్టర్లు ఏం చెప్తే అది చేసే వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను ప్రెసెంట్ ఇప్పుడు. అది చాలా బాధాకరమైన విషయం. తను మాత్రం ఏం చేసినా తప్పలేదు, చంపినా తప్పలేదు. సో పాస్టర్స్ అందరూ చాలా మంది ఈ క్రిస్టియన్స్ లో దిగిన వాళ్ళు ఉంటారు కదా, ఈ బిడ్డలు కలగలేదని చెప్పి వాళ్ళు వీళ్ళు క్రిస్టియన్స్ లో దిగగానే పిల్లలు పుడతారు అని చెప్పి దిగుతారు. సో వాళ్ళతో పడుకొని ఆ పాస్టర్లతో పడుకొని బిడ్డను కానీ దాన్ని ఏమంటారు, ప్రభు ఇచ్చాడు మాకు అని చెప్పి ముద్దులు పెట్టుకోండి, కన్న బిడ్డని ముద్దాడేస్తూ ఉంటారు. సో మీరు చేసే పనే కదా. సో ఆ బైబిల్లో, ఆ పవిత్రమైన బైబిల్లో కూడా రాసింది ఏంటి, కూతురుతో పడుకొని బిడ్డలు కనడం, అక్క చెల్లెని పెళ్లి చేసుకోవడం బైబిల్లో ఉండేదే, ఈ ముస్లిమ్స్ లో ఉండేదే. ఇప్పుడు కొత్తగా మనలో కూడా వచ్చింది అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడం. ఈ కర్ణాటకలో ఈ రీసెంట్ గానే జరిగింది, అది పెళ్లి చేసుకున్నారు. సో మనలో కూడా లేదు, మామూలుగా మన ఆచారం కాదు కానీ చేసుకుంటున్నారు. సో మీ ఆచారమే కదా, ఏమి అక్క తమ్ముడు ఉంటున్నారు, ఏమైపోతుంది. సో మీరు మాట్లాడేది నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళతో కానీ బిడ్డలు కానీ పాస్టర్స్ లో బిడ్డలు కానీ నా ప్రభు ఇచ్చారు, తను కూడా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి బిడ్డను కనేసి ఉంటే కొంచెం, అంటే దాంట్లో మునిగిపోయి వాళ్ళు చెప్పిందంతా చేసి ఆ ప్రభువే ఏం చేసినా ప్రభువే అనుకుంటున్నాం ఉంటే మాత్రం ఆ పాస్టర్, ఇప్పుడు ఈ పాస్టర్ కూడా చెప్పేవాడు, నీకు పెళ్లి కాకముందే బిడ్డని ఇవ్వమని చెప్పాడు నాకు ప్రభువు, నేను అందుకే నీకు బిడ్డని ఇచ్చానని చెప్పేవాడు. కొంచెమైనా బుద్ధి సిగ్గు మానం ఉండాలి ప్రతిదీ. కొంచెం నిజంగా అని నాకు అనిపిస్తుంది క్రిస్టియానిటీలో ఇది వాడరండి. ఇది పొయ్యి ఉంటది, ఇక్కడ చిప్పు ఉంటది కదా, దొబ్బు ఉంటది. ఎవడు ఏది చెప్తే పాస్టర్, ఏది చెప్తే ప్రభు, ఏది చెప్తే బైబిల్, ఏది చెప్తే మీకు బుర్ర ఎందుకండి ఇచ్చేది. జంతువులకి ఈ బుర్ర ఏందండి ఆలోచన, ఈ బుర్ర ఎందుకు ఇయ్యింది, అవి పశువులు ఏమి వాటికి అర్థం కావు అని చెప్పి ఇవ్వలేదు. మనిషికి ఎందుకు ఇచ్చాడు, ఆలోచన చేసి ఏది మంచి చెడు అని చెప్పి, ఏది పద్ధతి పాడు అని తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పి ఇది ఇచ్చాడు. కానీ వీళ్ళు అసలు ఇది వాడరు, నిజంగా వాడరు అనిపిస్తుంది. సో కొంతమందిని అంటున్నా ఇది వాడకుండా వాళ్ళు చెప్పింది పాస్టర్లతో పడుకొని కండం. ఎవరు పడితే వాళ్ళు ఎంతమంది రోజుకి పాస్టర్ ఇట్లా మాకు బిడ్డను కలిగించాడు, అది ప్రభు ఇచ్చాడు అని చెప్పి ఎన్ని న్యూస్ లో చూడట్లేదు. వచ్చేది చెప్తున్నాను నేను, మళ్ళీ క్రిస్టియన్ నేను ఏం అనట్లేదు. సో మీరు ఎందుకు ఇది వాడరు అని నా బాధ అండి, అంతే. సో అన్న కామెంట్స్ లో ఎక్కేకండి, నేను కొంతమందిని అంటున్నాను ఇలా ప్రవర్తించే వాళ్ళని. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.